కంచగచ్చిబౌలి భూ వివాదం నుంచి బయటపడేందుకు రేవంత్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ భూములపై తన వాదనను క్రమంగా తగ్గిస్తోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందనే టాక్ నడుస్తోంది. భూములపై కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పార్టీని మరింత డ్యామేజ్ చేస్తూ ఉండటంతో దీనిపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఆర్డర్ ఇచ్చిందిట. దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. కంచగచ్చిబౌలి భూ వివాదం నుంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2 రోజుల పాటు ప్రజా సంఘాలు, హెచ్సియు విద్యార్థులతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇరు వర్గాల డిమాండ్లను మంత్రుల కమిటీ ముందు ఉంచారు. డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల కమిటీ విద్యార్థులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో హెచ్సియులో పోలీసు బలగాల ఉపసంహరణకు పలు కండిషన్లు పెట్టింది. హెచ్సియులో ప్రశాంత వాతావరణం నెలకొల్పే బాధ్యత తీసుకుంటామని వీసీ హామీ ఇస్తే పోలీసులను వెనక్కి రప్పిస్తామని ప్రకటించింది మంత్రుల కమిటీ. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలతో పాటు మరో 2000 ఎకరాలలో గ్రీన్ పార్క్ ఏర్పాటు చేస్తామని అధికార పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం అదే అయితే 400 ఎకరాలలో చెట్లు ఎందుకు నరికివేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతో ఈ భూముల విషయంలో ఇప్పుడు వేలు పెట్టి సమస్యను మరింత పెద్దది చేసే కంటే ఉన్న సమస్యను పరిష్కరించుకుంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట ప్రభుత్వ పెద్దలు. ఏదేమైనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచగచ్చిబౌలి భూ వివాదం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలనే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. కానీ కొందరు కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో చేస్తున్న కామెంట్స్ సమస్యను మరింత జటిలం చేస్తుండటంతో భూముల విషయంలో అంతా సైలెంట్ గా ఉండాలని హుకుం జారీ చేశారట. కాస్త ఆలస్యమైనా ప్రభుత్వానికి తత్వం బోధపడింది అంటున్నారు పర్యావరణ ప్రేమికులు.